హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు న్యూటెక్. ఈరోజు మన టాపిక్ క్వశ్చన్ అంటే వాట్సాప్లో మనకు తెలియని ఫ్రెండ్స్తో ఎలా చాట్ చేయాలో ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకేనా? అందుకని వచ్చేసి ఫ్రెండ్స్ సెర్చింగ్ అని ఒక యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ అవ్వండి. అలాగే రైట్ సైడ్ వచ్చే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకేనా? అలా డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేస్తే ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ సెట్ అని అడుగుద్ది. ఇక్కడ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను నా నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఓకే మీద క్లిక్ చేసిన. ఓకే, అక్కడ మీరు మెయిల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రియారిటీ, సెర్చింగ్ ప్రియారిటీ ఏంటంటే మీరు ఫీమేల్స్కి ఇస్తున్నారా మేల్కి ఇస్తున్నారా అంటే మీకు ఎవరి నెంబర్స్ కావాలి. ఓకేనా? అదనే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాంటాక్ట్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. మీ వాట్సాప్లోకి డైరెక్ట్ సేవ్ అయిపోతాయి. ఓకేనా? ఈ యాప్లోంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 150 కాంటాక్ట్స్ అనేవి సేవ్ అవుతున్నాయి. ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది అనమాట, ఎంత పర్సెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, 100 దాకా వచ్చింది. ఇంకో 50 కాంటాక్ట్స్ సేవ్ అయిపోతే మనం వాట్సాప్లో చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఈ సేవ్ అయిన నెంబర్స్ కూడా ఎలా డిలీట్ చేయాలో సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేయాలా, ఈ 150 కాంటాక్ట్స్ సేవ్ అయిపోయినాయి, వాట్సాప్లో ఓపెన్ చేసి చూసుకుంటారా అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నోన్ 1, ఇక్కడ 114, 115, 116, 117. ఓకేనా? ఇలాగా మీకు ఏంటంటే అన్నోన్ అని వచ్చి నెంబర్స్ అనేవి చాలా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాల్సిన ఇక్కడ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అనేది సింపుల్గా చూడొచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ చేయను, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా, ఓకే, మొత్తం అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కాంటాక్ట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 150 కాంటాక్ట్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. 1 minute 2 minutes దాకా పడుతుంది. ఓకే, నాకు 300 కాంటాక్ట్స్ అని ఉండాలి. ఇక్కడ 440 అనేవి అయినాయి. ఓకే, 140 ఇంపోర్ట్ అయినాయి. ఇంకో 10 అనేవి ఇంపోర్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మీకు నచ్చిన కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని చాట్ చేయొచ్చు అనమాట. అమ్మాయిలతోనే అబ్బాయిలతోనే ఎవరితోనే సింపుల్గా చాట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఈ ఇంపోర్ట్ అయిన కాంటాక్ట్స్ ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ యాప్లోకి రండి. యాప్లోకి వచ్చాక ఇక్కడ డిలీట్ సెర్చ్డ్ కాంటాక్ట్స్ అని ఉన్నారు కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 150 కాంటాక్ట్స్ అనేవి డిలీట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ డిలీట్ అయ్యాక మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ డిలీట్ చేయండి. ఓకేనా? అంటే డిలీట్ అయినా కూడా కొన్ని కాంటాక్ట్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట. ఇక్కడ 27 అనేవి ఉండిపోయినాయి. ఓకే, అలాగే ఒక 2 times లేదా 3 times డిలీట్ చేయండి. డిలీట్ చేయగానే వాట్సాప్లో చెక్ చేయకండి, ఎందుకంటే వెంటనే అది డిలీట్ చేయలేదన్నమాట. ఓకేనా? అంటే ఒక 5 minutes తర్వాత మనకి రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఇంకా 12 ఉండిపోయినాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ ఏంటంటే పర్సంటేజ్ అనేది చూపిస్తుంది అనమాట, ఎంత లోడ్ అవుతుంది ఏంటనేది. ఓకే, ఓకే, ఇక్కడ మొత్తం డిలీట్ అయ్యాక ఏంటంటే మీరు వాట్సాప్లోకి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏంటంటే కాంటాక్ట్స్ అనేది రిమూవ్ అయిపోతాయి అనమాట. నేను ఆల్రెడీ 5 times అనేది చెక్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, మీకు 440 ఉంటే నా 440 కాంటాక్ట్స్ అలా ఉండిపోయినాయి. కాకపోతే నేను ఆల్రెడీ చెక్ చేశాను, కన్ఫామ్గా రిమూవ్ అవుతాయి. కాకపోతే ఒక 5 minutes అని టైం పడుద్ది అనమాట. ఓకేనా? యాప్ ఏంటంటే మీకు మోడెడ్ వెర్షన్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్ పేజ్ అనేది ఇస్తాను అనమాట. ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని ఫీచర్స్ అనేవి ఓపెన్ అవ్వవు. కాకపోతే మోడెడ్ వెర్షన్లో ఏంటంటే చాలా అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అది కావాలంటే మన ఫేస్బుక్ పేజ్కి వచ్చి లైక్ చేయండి. ఓకే, లైక్ చేశాక నాకు మెసేజ్ చేయండి. ఇలాగా ఇక్కడ వాట్సాప్ యాప్ అని టైప్ చేయండి. ఓకేనా? అలా టైప్ చేసి నాకు మెసేజ్ చేస్తే నేను లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను అనమాట. అలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.